కప్ప ముత్యం. అనగనగా అడవిలో ఓ కప్ప హాయిగా జీవిస్తోంది. ఒక హంస దానికి పరిచయమైంది. కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులయ్యాయి. ఓ రోజు కప్ప కొలనులో తామరాకు పైన తేలుతూ హంస ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటున్నాయి. ఈలోగా ఎటునుంచి వచ్చాడో ఓ వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వల విసిరాడు. వలకు చిక్కిన హంస విలవిల్లాడింది. అది చూసి కప్పకు ఏం చెయ్యాలో తోచలేదు. వేటగాడా, దయచేసి తనను విడిచిపెట్టు అని ప్రాధేయపడింది. దీన్ని అమ్మితే బోలెడు డబ్బొస్తుంది, విడిచిపెట్టను అన్నాడు. నీకు డబ్బు కావాలి అంతేకదా, ఉండు అని కప్ప వెంటనే నీట మునిగి కొంతసేపాగి ముత్యంతో పైకొచ్చింది. దీన్ని తీసుకుని నా స్నేహితురాలిని విడిచిపెట్టు అంది. వేటగాడు ముత్యం తీసుకుని హంసను వదిలిపెట్టాడు. ఇంటికి వెళ్ళాక అతను చెప్పినదంతా విన్న భార్య, ఆ కప్ప దగ్గర ఇంకొన్ని ముత్యాలు ఉండే ఉంటాయి, వెళ్ళి అవన్నీ తెచ్చేయ్ అని చెప్పింది. దాంతో దురాశ కలిగిన వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళి, ఏయ్, మర్యాదగా నీ కొలనులో ఉన్న ముత్యాలన్నీ నాకిచ్చేయ్, లేకపోతే హంసను తీసుకుపోతా అని బెదిరించాడు. అది విన్న కప్ప, సరే, ఒక్కసారి నీ చేతిలో ఉన్న ముత్యమిస్తావా? అది చూసి అచ్చం అలాంటివే తీసుకొస్తాను అని అడిగింది. దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు. కప్ప దాన్ని తీసుకుని పారిపోయింది. పోతూ పోతూ, నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది, నీకు మేం దొరకం, అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు, అనుభవించు అని అరిచింది. అది విన్న వేటగాడు, అయ్యో, ఎంత పని చేశాను అని బాధపడ్డాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.